గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మళ్ళీ మనం ఒక డిఫరెంట్ లొకేషన్లోకి మళ్ళీ వచ్చాము. అంటే ఈరోజు టాపిక్ కూడా చాలా డిఫరెంట్ అనమాట, చాలా స్పెషల్ నాకు అది. ఈరోజు వే ఆఫ్ క్రియేటింగ్ వీడియో కూడా కొంచెం చేంజ్. ముందు ఏంటంటే మన క్యామ్ స్టాండ్ పెట్టుకొని జస్ట్ అలాగా ఫిక్స్డ్ ప్లేస్లోని తీసాము. ఇప్పుడు ఒక రోడ్ దగ్గర పార్క్ చేసి బైక్ కూడా కనిపించట్లేదు. కొంచెం ఈ ఫారెస్ట్ లోపలికి వచ్చి ఇలాగ ఈ ప్లేస్ కొంచెం ఫ్రీగా ఉంది అని నేను అనుకున్నాను. ఇక్కడైతే చేసేద్దాము. ఈ రోజుకి టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి తొందరగా స్టార్ట్ చేద్దామా మరి. ఇంకా మీ లైఫ్లో ఎలా అప్డేట్ అవుతుందో, మీ కొత్త హ్యాబిట్స్ ఏంటో, ఈ మధ్య ఏదైనా మంచి డెసిషన్స్ తీసుకున్నట్లయితే అది బీ ఫ్రీ టు ఎక్స్ప్రెస్. అది షేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దానికి అపోజిషన్ కన్నా మనకి ఏమంటే సపోర్ట్ ఎక్కువ దొరుకుతుంది అన్నమాట. క్లారిటీ ఎక్కువ పెరుగుతుంది. అంటే మనం ఏం చేస్తున్నామో ప్రపంచానికి మనం చెప్పగలిగితే అందులో ఇంకా మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది అన్నమాట అని నేను అనుకుంటున్నాను. దానికి మీరు కామెంట్స్లో కూడా చెప్పండి మీ ఫీలింగ్స్ ఏంటి. సో లాస్ట్ వీడియోస్ చేశాను కదా, దానికి మంచి రిజల్ట్స్ వచ్చాయి, మంచి పాజిటివ్ రెస్పాన్సెస్. అదేంటంటే పాజిటివ్తో పాటు కొంచెం మన సజెషన్స్ వచ్చాయి. సజెషన్స్ ఏంటంటే స్ట్రైట్లీ డెలివరింగ్ ద ఫోకస్ పాయింట్ ఆఫ్ కంటెంట్. అంటే కంటెంట్లో మెయిన్ మెసేజ్ ఏంటి, స్ట్రైట్గా రావాలి అనేది ఒక పాయింట్ అనమాట. కొంచెం డిలే అవుతున్నట్టు నేను రియలైజ్ అయ్యాను. సెకండ్ థింగ్, నా లుక్స్, నా ఐసైట్ ఎట్ సైడ్ ఉంది అంటే అది అసలు మాటికి కెమెరా నుంచి డిస్ట్రాక్ట్ అవుతుందని సెకండ్ పాయింట్ దొరికింది. నేను చాలా హ్యాపీ, ఎందుకంటే నాకు వీడియో చేయడం వల్లే కదా నేను నా మిస్టేక్ ఏంటి నాకు అర్థమైంది. ఈసారి నుంచి ట్రై చేద్దామని నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను. ఇప్పుడు కూడా చూసారా, నేను ఆలోచించడం వల్ల కొంచెం కెమెరా నుంచి లుక్స్ అటు ఇటు వెళ్ళిపోతున్నాయి. అది నేచురల్ అనమాట. దాన్ని నేను కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. జస్ట్ అబ్జర్వ్ చేయండి. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే, ఎప్పుడైనా మనం న్యూ స్కిల్స్ మనం డెవలప్ చేసుకునేటప్పుడు కొంచెం ఇన్పర్ఫెక్షన్ వైపు వెళ్ళడం చాలా నేచురల్ అన్నమాట. అంటే ఎంత నేచురల్ అంటే వీ కెనాట్ గో ఇన్ అదర్ వే. అది జరగకుండా మనం ముందుకి వెళ్ళలేమని నేను అనుకుంటున్నాను గట్టిగా. అది కొత్త హ్యాబిట్స్ని మనం డెవలప్ చేసినప్పుడు మనందరికీ అవుతుంది. లేదంటే ఒకసారి చెక్ చేయండి మీరు. ఏదైనా జస్ట్ ఒక చిన్న మంచి హ్యాబిట్ స్టార్ట్ చేసి దాంట్లోని మిస్టేక్స్ ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏమైనా ఉన్నాయా లేదా. లేకపోతే వెల్ అండ్ వెరీ 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 గుడ్. ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మనకి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ మనము అది మళ్ళీ రివ్యూ చేసినప్పుడు, పాస్ట్ రీకలెక్ట్ చేసినప్పుడు మనకి అర్థమవుతుంది. సో ఇది ఒక బ్యూటిఫుల్ టాపిక్ అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారో కమెంట్ చేయండి. ఎందుకంటే న్యూ స్కిల్ అంటే మనకి రానిది అనమాట. రానిది ఒక డెవలప్ చేసుకోవడం, అది గుర్తు తెచ్చుకుంటేనే ఎంతో వావ్ అని అనిపిస్తుంది. సో ఈరోజు టాపిక్ ఇదన్నమాట. ఈరోజు మెసేజ్ అది. దాని గురించి ఇంకా ఆలోచించుదాము. ఎంత బెటర్ వేగా వెళ్ళొచ్చో, ఎంత ఫాస్ట్గా, ఎంత జాయ్ఫుల్గా అది అందులో గ్రోత్ తెచ్చుకోవచ్చో మనకి తెలుస్తుంది, అర్థమవుతుంది. సో మిస్టేక్స్ అనేది వెరీ వెరీ కామన్. డోంట్ వరీ అబౌట్ ద మిస్టేక్స్ అని ఈ కంటెంట్ ద్వారా నేను పోస్ట్ చేస్తున్నాను. సో మీరేమనుకుంటున్నారో కూడా నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైజింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్. లవ్ యూ, బాయ్ బాయ్.